సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ ప్రేమ్ కమస్తి. అండ్ ఇవాళ అయితే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మామ. సో ఎండలు అయితే పొట్టు కొడుతున్నాయి, కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి నేను మా మామ మా తమ్ముడైతే ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏ ప్లేస్ అని మీరు అనుకోవచ్చు, మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇల్లెందు దగ్గర నుంచి ఒక 38 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తే ఆ వాటర్ ఫాల్స్ అనేవి వస్తుంది. అండ్ ఆ వాటర్ ఫాల్స్ 365 డేస్ నాన్ స్టాప్ వస్తూనే ఉంటుందంట మామ. నాకు బీ తెలియదు, మా మామ అయితే చెప్తుండు. సో ఆయన మాట వినైతే వెళ్తున్నాం. నేను మా తమ్ముడు అయితే రెడీ అయిపోయాం. మా తమ్ముడు అది బైక్ వేసుకొని అక్కడ నించుండు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మామ, మేమైతే పొద్దున్నే అరౌండ్ 7:30 ఆ టైం అవుతుంది ఇక్కడ. అందుకే తొందరగా బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఎండలు కూడా కొంచెం గట్టిగానే కొడుతున్నాయి కాబట్టి ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిదని చెప్పేసి వెళ్తున్నాం. కొంచెం వీడియోని కొంచెం లైక్ చేసుకోండి మామ. మీరు లైక్ చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్, ప్రతి షేర్ నాకు ఇంకా వీడియోస్ తీయాలనే బూస్ట్ అనేది ఇస్తుంది. సో వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ అక్కడికైతే వెళ్ళిపోదాం మామ. ఫైనల్ అయితే బంక్ అయితే వచ్చేసాం. ఇగో తమ్ముడు అయితే అక్కడ పెట్రోల్ కొట్టిస్తుండో. ఇంత పొద్దున్నే ప్రశాంతంగా ఉంది మామ, ఇంత పొద్దున్నే ట్రావెల్ చేయాలి అంటేనే. సో ఎండ కూడా పొట్టు కొట్టేటట్టే ఉంది. నిన్న కొంచెం మా ఊర్లో గాలి దుమ్ము అనేది వస్తుంది. పెట్రోల్ కొట్టించుకున్నాడు, ఏం మాట్లాడాలో తెలవట్లేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో గైస్, ఫస్ట్ వ్లాగ్ ఇది, కొంచెం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. గాలిబీ పెట్టించుకుందాం. గాలి పెట్టించుకుందాం. ఫైనల్లీ గాలి కూడా కొట్టేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక వాడు బండి తీస్తే ఇక మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. ఏమవుతుందో తెలియదు. మనమైతే ఫైనల్లీ బయలుదేరబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం రికార్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసమే అంత సోది మనం చూడలేము కాబట్టి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ని వీడియో తీసుకొని వచ్చేద్దాం. అండ్ బాయ్. మేమైతే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పా కదా, మధ్యలో అయితే ఒక లొకేషన్ దగ్గర ఆగాం గాయస్. మామూలు అంటే మస్తు ఉంది. సో చూసుకోవచ్చు ఎంత కొండలో. అండ్ ఇక్కడ ఎండ కొడుతుందిలే కానీ ఈ చెట్లలో ఏసీ లాగే ఉంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న కాలువలు మస్తు ఉన్నాయి. అండ్ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. అసలుకి నేను షాక్ అయినా గైస్. మొత్తం పచ్చదనం అయితే వెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు కాలువలు, ఆ చెట్లు, ఆ కొండలు మొత్తం చూస్తుంటే కొంచెం ఎట్లా ఉంది, స్ట్రెస్ రిలీఫ్గా ఉంది నాకైతే. మస్తు ఉంది గైస్. చూసుకోవచ్చు ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నారు. అండ్ చల్లటి గాలి వీస్తుంది, మస్తుంది. కాబట్టి ఇంకొక మైనస్ ఏంటి అంటే, ఇక్కడ ఈ అడవులలో కూడా కొంచెం ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంది. చూసుకోవచ్చు. సో మేమైతే దగ్గర ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చాం మేము. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసేస్తాం. మొత్తం కొండలే ఉన్నాయి. అసలు ఈ వైబ్ అనేది మామూలు లేదు గాయస్. మొత్తం చల్లటి గాలి వస్తుంది. ఇంకా 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎందుకు ఆగామంటే, ప్రతి వచ్చే టైం నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన మధ్యలో ఎన్ని వ్యూస్ అంటే అన్ని వ్యూస్ ఉన్నాయి. ఫోటోషూట్స్కి దేనికైనా సరే మస్తుంది గైస్. మీరైతే తప్పక విజిట్ చేసేయండి అండ్ వచ్చేయండి. ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయినా కానీ, సంథింగ్ ఏమైనా ఆ డిప్రెషన్ ఏమైనా ఉంది అనుకుంటే, ఒకరోజు ఒక 200 పెట్రోల్ పోయినా పర్లేదులే కానీ మీరు మీ ఇంటికా నుంచి తలకల్పూడి అనే ఊరి దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక వచ్చేస్తే మంచిగా వ్యూస్ మామూలు లేవు. ఇక్కడ చల్లటి గాలి ఉంది, అడవులు, కొండలు మస్తున్నాయి. మీరైతే వచ్చేయచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని, ఏదో ఒక ఆలోచన అనేది ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఏదో ఒక రోజు మనకు కొంచెం రిలీఫ్ అనేది ఉండాలి, అంతే కదా. రిలీఫ్ అనేది ఉండాలి కాబట్టి ఇట్లా ఏదో ఒక రోజు కొంచెం టైం స్పెండ్ చేయాలి, బయటికి రావాలి అంటే ఇటు వచ్చేయండి. ఒక్కసారైనా ఇటు వచ్చేయండి. ప్లస్ నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, ఎందుకంటే అంత దూరం వెళ్ళలేదు కాబట్టి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకుంటాం, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, అక్కడికి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉంటుందో నేనైతే ఇమాజిన్ చేసుకుంటున్నా. చుట్టుపక్కల మొత్తం కొండలే గైస్. మస్తు ఉంది. మీరైతే వచ్చేయండి. ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇంకా రాలేదు, ఇంకా దూరం ఉందంతా మరి నాకు బి తెలియదు. అండ్ ఇక్కడ రూట్ మాత్రం పొలాల నుంచి ఉంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది.
సో నా బైక్ అయితే వచ్చేసింది. కొంచెం ఇబ్బంది పడ్డా, మస్తు అంటే మస్తు రాళ్ళు ఉన్నాయి మధ్యలో. ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో ఏ సువ్వు గుచ్చుకుంటుందో మస్తు అంటే మస్తు భయం వేసింది. సో ఫైనల్ అయితే వచ్చేసాం. ఇంకా దూరం ఉందనుకుంటా నాకు తెలిసి. అక్కడైతే కొంతమంది పిల్లలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగాలి కనబడతారో కనబడరు. సో ఇది అక్కడ రెడ్ కనబడుతుర్రా, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకైతే ముందుగా అనేది వెళ్ళాలి, మనమైతే వెళ్దాం. జాగ్రత్తగా ఎక్కాలి. ఇట్లా జారి కింద పడితే మాత్రం దవడాలు పగులుతాయి. సో ఇటు చూసుకోవచ్చు, నీళ్ళు క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి. ప్రశాంతం అంటే ప్రశాంతంగా వేస్తాం, వైబ్ మామూలు లేదు. ఈ వైబ్ని ఎంజాయ్ చేయాలంటే ఇలా రాసి పెట్టాలి. దీనమ్మ మా అమ్మ తినకరా తినకరా అంటది తిండి, నేను తిని సత్తన్నా. సో ఎస్ ఇంకక్కడ దాకా వెళ్ళాలి మనం. ముందైతే చాలా అంటే చాలా లోతు ఉంటుందంతా, మనకు తెలియదు. అక్కడికి వెళ్తే ఇది ఎట్లుందంటే మనకు బేర్ గ్రిల్స్ ఛానల్లో వాడు ఎక్కుతాడు గుట్ట అట్టుంది నాకు. సార్ అది మనకు బేర్ గ్రిల్స్ ఛానల్లో వాడు ఎక్కుతాడు గుట్ట అట్టుంది నాకే. ఇప్పటికే చెమటలు పుట్టేసినాయి. మా తమ్ముడు చూడండి, వాడు ఎట్టెక్కుతుండో, నాకు రొప్ప ఆగట్లేదు. ఫస్ట్ మామ అట్లే పోవాలా. సో ఈ రాళ్ళు చూడండి గైస్, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చుంటాయి అనుకుంటుర్రో కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసుకోండి. ఇప్పుడు అక్క ఎడుదుగా. సో ఇట్లా జాగ్రత్తగా వెళ్ళాలా. ఇట్లాంటి సినారియోస్ చూస్తుంటే మనం చిన్నపిల్లలం అయిపోతాం, ఎంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కానీ. అమ్మ గాలాలు తెచ్చున్న చేపలు పట్టేటోళ్ళం. మనమైతే స్మాల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎట్లా అనిపిస్తుంది, పోవాలా? సో గైస్ వాళ్ళు ఈజీగా అంటే ఈజీగా ఎక్కిస్తుర్రు, కొండలు ఎక్కినట్టు. అమ్మో ఇప్పటికే చాలా క్లిప్ అయినాయి. మా మావ చూడండి అలసిపోయింది, పని అయిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెమటలతో స్నానం చేస్తుండయా. చల్లగానే అంట, పైకి పోయి స్నానం చేయాలా. ఇంకా పైకి 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 అనుకోండి, ఇంకా పైకి వెళ్తున్నాం. చూసుకోవచ్చు ఇంకా వెళ్ళాలంట పైకి. మా మామ కూడా వీడియో తీస్తుండు. ఎదిరిపోతుంది, జస్ట్ మిస్ కింద పడేటోడు, కాళ్ళు చేయి ఉరిగేది. బట్ అవి మొత్తం పట్టించుకోవట్లేదు. ఎట్లయినా అది ఎక్కి ఆ వాటర్ ఫాల్స్ని వీడియో తీయాలి గైస్. వీడియో తీసి అక్కడ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. అంటే మా ఊరి దగ్గర బయ్యారం వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అందరు వెళ్ళేటోళ్ళు. సో నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. మరి ఎందుకో ఇటు రావాలన్న కోరిక అనేది పుట్టింది, అందుకోసం ఇటు వచ్చేసినాం. కష్టాలు అయితే బాగానే పడుతున్నాం, ప్రతిఫలం ఎట్లుంటుందో తెలియదు. ఇక వాళ్ళు అక్కడ ఉన్నారు, పైన ఉన్నారు వాళ్ళు, మా తమ్ముడు మా అమ్మ. నేను కింద పడ్డా, వీడియో తీయలేదు. మా మామ వీడియో తీయమని తీయలేదు. జాగ్రత్తగా ఉండాలి. అమ్మ దగ్గర దగ్గర ఒక 4-5 సార్లు కింద పడి ఉంటా, కానీ ఏం కాలేదు. మా తమ్ముడు మైక్స్ మొత్తం తడిచిపోయినాయి. సో నేను 4 కింద పడ్డా, అందుకోసే ఎట్లయినా తడిచినాగా అని చెప్పేసి దీంట్లో దిగేసా. అమ్మో దీంట్లో ఏమున్నాయి భయం ఎత్తండి.
అయినా పర్లేదు నేను దిగి స్నానం చేస్తే చూసుకోవచ్చు. ఇప్పటికీ మేము చాలా పైకి వచ్చి ఎక్కేసాం మేము. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లుందో వ్యూ. నా ఫోన్ అనేది వాటర్లో పడిపోయింది. ఇప్పుడు నేను వీడియో చేసేది మా మామ ఫోన్లో. అసలుకి ఫోన్ పడిపోయింది అంటేనే గుండె అసలుకి నాకు చేతిలోకి వచ్చేసింది. అసలు అవ్వట్లేదు మా వల్ల, కానీ ఎట్లయినా పైకి ఎక్కాలని చూస్తున్నాం. ఇప్పటిదాకా దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్లు వచ్చుంటాం మామ. 4 కిలోమీటర్లు వచ్చుంటాం మేము. అయినా ఇంకా రాలేదు, అయినా ఎక్కుతున్నాం. మా టార్గెట్ అయితే ఒకటే పెట్టుకున్నాం, 1 దాకా నాన్ స్టాప్ కొండ ఎక్కుతాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. 1 దాకా ఎక్కుతాం. కనబడితే లేకపోతే దిగేస్తాం. ఎందుకంటే ఎక్కడానికే 2-3 అవర్స్ 4 అవర్స్ టైం పడుతుంది. మళ్ళీ దిగాలంటే 4 అవర్స్ టైం పడుతుంది కదా. మళ్ళీ ఇక్కడ అడవిలో చీకటి అయితే మళ్ళీ మేము ఇరుక్కుంటాం. అందుకోసం ఆ భయం ఒకటి తగులుకుంది. సో బాయ్. అండ్ నెక్స్ట్ ట్రిప్లో మీకు ఇంకా చూపిస్తా. అండ్ అక్కడ బ్యూటిఫుల్గా ఉంది. ఎట్లా అంటే మన బాహుబలి సినిమాలో డెకరేషన్ అంటే ఆ సెటప్ ఎట్లుంటుందో రియల్ సెటప్ ఇది. మస్త్ అంటే మస్తు ఉంది. అండ్ ఫొటోస్ కూడా దిగాం గ్యాస్ మేమైతే. మస్తు వచ్చినాయి ఫొటోస్ పోర్ట్రేట్లో. ఫైనల్ ఇక్కడ దాకా వచ్చాము. దగ్గర దగ్గర 5 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాము. కానీ మా వల్ల అసలు ఓపిక లేదు. పొద్దున కూడా అన్నం తిని రాలేదు మేము. ఇక అక్కడ చూసుకున్నట్లయితే చిన్న గుహ లాంటిది, అంటే చిన్న సొరంగం లాంటిది ఉంది. లోపలికి పోతే ఏమో తెలియదు, మనమైతే లోపలికి పోలేము కాబట్టి. అండ్ ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. మా మామ కూడా లోపల అయితే ఉన్నాం. ఇక్కడితో అయితే ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాము. ఎందుకంటే అసలు మాకు కూడా చిరాకు వచ్చేసింది నడిచి. అండ్ ఆ బ్యాగ్ ఒకటి బరువు అయిపోయింది మాకు. నా ఫోన్ అనేది నీళ్ళల్లో పడ్డది. ఇప్పుడు నా ఫోన్ అయితే పనికి రాకుండా అయిపోతుంది. అంటే అది వాటర్ ప్రూఫే కాబట్టి స్పీకర్లో నీళ్ళు వెళ్ళడం ద్వారా అది కొంచెం ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను మా మామ ఫోన్లో నుంచి అయితే వీడియో తీస్తున్నా. ఇది అయితే లాస్ట్ వీడియో గైస్, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే బరాబర్ అక్కడికి వెళ్దాం. నాకు తెలిసి ఇది కొండ మీదకి వచ్చేసినాం కదా, మనం కొండ అటు నుంచి అంటే ఒక సైడ్ నుంచి వచ్చాము, వేరే సైడ్ నుంచి వచ్చుంటే మనకి అది అనేది వచ్చేసి అంటే ఆ వాటర్ ఫాల్స్ అనేవి కనబడి ఉంటుందేమో. మనకి తెలియదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఊరు వాళ్ళని మొత్తం కనుక్కొని, మా ఫ్రెండ్ గారు కూడా ఒకడు తలకల్పుల్లోనే, వాడిని కూడా కనుక్కొని వచ్చేస్తాం. అసలు ఓపిక లేదు మాకు. అసలు మా తమ్ముడికి కూడా ఓపిక లేదు. వాడే వీడియో తీస్తుంది, నేను చేయనని కూడా చెప్పేస్తాడు. అసలు తోటోళ్ళు కూడా సపోర్ట్ చేయలేకపోతుర్రు లాస్ట్కి. అండ్ బై గైస్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్. అండ్ లైక్ చేసుకోండి. అండ్ బై.